హాస్టల్ ఉన్నప్పుడే అన్నీ తెలిసొచ్చినాయి అనమాట. అమ్మ ఉంటే ఎట్లుంటది, నాన్న ఉంటే ఎట్లుంటారు, అన్నీ తెలిసొచ్చినాయి అనమాట. ఎవరు ఎట్లా చూస్తారు మనల్ని, అమ్మ లేకపోతే ఎలా చూస్తారు ఒక ఆడపిల్లని అని అన్నీ తెలుసుకున్నా. హాస్టల్ ఉన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఆడడం స్టార్ట్ చేసిన అనమాట. నాకు నేనే సపోర్ట్గా ఉన్నా, ఎవరు సపోర్ట్ లేకపోయినా. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారో, నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఏంటంటే వీడియోలో నా హాస్టల్ లైఫ్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హాస్టల్లో ఉన్నప్పుడు నేను పడ్డ బాధలు, హ్యాపీనెస్ అన్నీ నా పర్సనల్స్ కొన్ని ఉంటాయి. సో అవి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటాను. ఎప్పుడు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతాను అనమాట. సో ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది మీ అందరికీ నా విషయాలు కొన్ని. సో ఈ వీడియోలో నా పర్సనల్స్ అయితే షేర్ చేసుకుంటాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ టైం నా హాస్టల్ అన్నాను కదా. హాస్టల్ అంటే ఫస్ట్ నా హాస్టల్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 8th క్లాస్లో స్టార్ట్ అయింది హాస్టల్ జర్నీ. 6th 7th ఏమో నేను జెడ్పిహెచ్ స్కూల్ చదువుకున్నాను అల్లిపూర్లో. సో హాస్టల్కి ఎందుకు వెళ్ళాను ఫస్ట్ అంటే, నేను ఉండే విలేజ్కి స్కూల్కి 3 kilometers ఉండే. చాలా ఇబ్బంది అయ్యేది వర్షం కొట్టినప్పుడు, ఎండ కొట్టినప్పుడు. మళ్ళీ సైకిల్ ఒక్కొక్కసారి ఉండకపోతుండే, ఒకసారి ఉంటే నడుచుకుంటూ పోయేదాన్ని. అలా చాలా ఇబ్బంది అయింది అనమాట. సో డిసైడ్ అయినా హాస్టల్ ఓపెనింగ్స్ అడ్మిషన్ జరుగుతున్నాయి, ఇలా హాస్టల్ ఉందట అనగానే సరే అని చెప్పి ఆ హాస్టల్కి పోయినా, అడ్మిషన్ తీసుకున్నా. ఫస్ట్ రోజు చాలా భయం వేసింది అనమాట. పోయేసరికి ఒక 10 members అలా ఉన్నారు. నేను అడ్మిషన్ తీసుకున్న, వదిలేసి వెళ్ళిపోయారు హాస్టల్లో. వదిలేసి వెళ్ళిపోయినాక చాలా లోన్లీగా బాధ అనిపించింది, భయపడ్డాను. ఉండాలనిపించలేదు. ఫస్ట్ ఉందామనే వెళ్ళిన, అక్కడికి వెళ్ళినాక భయమైంది, ఉండాలనిపించలేదు. బట్ ఎట్లయినా చేసి నేను ఉండాలి, ఎందుకంటే మళ్ళీ ఇంటికి కొత్త పరిస్థితులు మంచిగా లేవు, ఇక్కడే ఖచ్చితంగా ఉండి చదువుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయినా. అట్లా 1 week బాధ కొద్ది, భయం కొద్ది, ఇంటికి కొద్ది బాగుండని ఆలోచనలో 1 week దాకా అలానే గడిచిపోయిన తర్వాత 1 week తర్వాత మా మామయ్య వచ్చిండు. నేను నాకు అప్పటికి మా మామయ్య చెప్పాలనుకున్నా, మా మామయ్య నేను వెళ్ళిపోతా హాస్టల్ వద్దు అని అందాం అనుకున్నా. బట్ నా పరిస్థితులు గుర్తొస్తున్నాయి నాకు. నిజంగా నా పరిస్థితులు గుర్తొస్తే చెప్పలేకపోయినా అనమాట ఆయనకి. అలా వచ్చేటప్పుడు మంచిగా ఉన్నా. నా కోసం చాక్లెట్స్, ఇంకా బుక్స్, పెన్సిల్ ఏమైనా అవసరం ఉంటే తెచ్చిచ్చేటోడు. తెచ్చిచ్చి చూసి పలకరించి కొంచెం మాట్లాడి పోయేవాడు అనమాట. అట్లా 1 week ఒకసారి వచ్చిండు, ఒకసారి ఇంటికి తోలుకుపోయిండు. కొత్తలా మేడం పర్మిషన్ తీసుకొని కొత్త కాబట్టి తోలుకుపోయిండు. అట్లా జరిగిపోయింది 8th మొత్తం. 9th కూడా నేను అక్కడే చదువుకున్నా, 10th కూడా అక్కడే చదువుకున్నా. కాకపోతే నేను హాస్టల్లో పడ్డ బాధలు ఏంటంటే, అంత మంచిగా ఉండేది కానీ సండే వస్తే కొంచెం బాధ అనిపించేది. ఎందుకంటే చాలామందికి తెలీదు, చిన్నప్పుడు నేను అమ్మ లేదనమాట చిన్నప్పటి నుంచే. సో ఆ బాధ నాకు హాస్టల్లో బాగా అర్థమైందనమాట. ఎట్లా అంటే, హాస్టల్లో వేస్తే పిల్లల్ని సండే వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు కదా, ఇంటి నుంచి ఏదో ఒక వంట తీసుకురావడం, వాళ్ళకి మంచిగా తినబెట్టడము, దగ్గర కూర్చోబెట్టుకోవడము. తలస్నానం చేసిన తర్వాత పేర్లు హాస్టల్లో ఉన్న వాళ్ళ పిల్లలకి పేర్లు బాగుంటాయి. సో పేర్లు చూడడము ఇలా చేసేవాళ్ళు. నాకు అది చిన్న కాదు, చాలా బాగా అనిపించేది. అందరూ వస్తారు, నాకే లేరు అని అది ఉండి ఒంటరిగా కూర్చొని ఎవరికి కనపడకుండా ఏడ్చేదాన్ని అనమాట. కనబడితే మళ్ళీ ఏమైంది, ఎందుకు అని అడుగుతారని కనబడకుండా కూర్చొని ఏడ్చేదాన్ని. ఈ సందర్భం తప్ప నేను హాస్టల్లో అంతా మంచిగా ఉన్నా. మేడమ్స్ కూడా నన్ను మంచిగా ట్రీట్ చేసారు, నా ఫ్రెండ్స్ మంచిగా ట్రీట్ చేసారు, అంతా మంచిగా ఉండే. కానీ అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీని వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు ఫోన్ చేస్తారు కదా సండే వచ్చినట్లయితే, అప్పుడప్పుడు నైట్ టైంలో వాళ్ళు ఫోన్ చేస్తారు. అప్పుడు నాకు అసలు ఒక్కసారి కూడా ఫోన్ రాకపోవన్నమాట. నాకు ఎవరు చెయ్యరు ఫోను, నాకు రాదు, నన్ను అమ్మ అని ఒక్కసారి కూడా ఆ కాల్ వినలేను నేను అని ఈ టైంలో చాలా బాధ అనిపించేది అనమాట. అలా బాధపడుతూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ, టీచర్స్ కూడా నన్ను బాగానే చూసుకురు, అంత మంచి జరిగింది. అట్లా 8th 9th 10th అక్కడే కంప్లీట్ చేసిన మా విలేజ్లోనే. అప్పుడప్పుడు బాధ అంటే ఇక చెప్పుకోలేనులే, ఆ బాధ అంత ఘోరంగా ఉండేది. ఫుల్ అర్థమైంది. ఎట్లా అంటే, అమ్మ లేకుంటే ఎట్లుంటుంది ఆడపిల్ల జీవితం. వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని హగ్ చేసుకుంటుంటే నా బాధ చెప్పలేని ఇక అసలు. ఎట్లా అంటే అంత మిస్ అయినా అనమాట. అంత బాధపడుతుండే నేను. నా ఫ్రెండ్స్ ముందట ఏడిస్తే బాగోదని నేను ఒంటరిగా కూర్చొని ఏడ్చాను అనమాట. ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నా కోసం, అంటే వాళ్ళ పిల్లల కోసం తెచ్చినప్పుడు కూడా నాకు కూడా కొంచెం ఇచ్చేవాళ్ళు, నాతో మంచిగా మాట్లాడేవాళ్ళు, అలా జరుగుతుండే. హాస్టల్లో ఉన్నప్పుడు ఏం నేర్చుకునే స్ట్రగుల్స్ అంటే ఏం లేవు. అంటే హాస్టల్లో ఆడపిల్లకు నయ్యమే,
బట్ నాకేంటంటే అమ్మలేని లోటు ఎట్లుండాలి హాస్టల్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి 8th నుంచి నా ఓన్ క్లాత్స్ నేనే ఉతుక్కోవడము, నా జడలు నేనే వేసుకోవడము అలవాటు అయింది. ఇక నాకు నేనే వేసుకోవడము అట్లా స్ట్రాంగ్గా ఉండాలి. నేను అనుకున్న ప్రతిదానికి ఏడవద్దు, నా దురదృష్టం అనుకుంటా అది. ఏడవద్దు, నేను ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, కానీ నేను ఎప్పుడు ఏడవద్దు, ఒకరి ముందు తక్కువగా ఉండొద్దు అని స్ట్రాంగ్ అయినా అనమాట. కొంచెం కొంచెం ఎట్లా ఉండాలి అని నేర్చుకున్నాను అనమాట. వాళ్ళు లేకున్నా నేను ఎట్లా ఉండాలి అని నేర్చుకున్నా. ఇంకొక విషయం ఏంటంటే అంతకుముందే నేను ఒకసారి నాకు ఆలోచనలు వేరే ఉండేది, చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందనమాట. కానీ నాకు తమ్ముడు ఉన్నాడు, ప్రతిసారి వాడే గుర్తొచ్చేటోడు అనమాట. నేను ఏదైనా ఆలోచన చేయాలంటే వాడే గుర్తొచ్చాడు. మనసుకొని స్ట్రాంగ్గా అవ్వాలి, నేను ఇలా ఉంటే బాగోదు, ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతానని ఎప్పుడు ఏడవద్దు అని అనుకుని ఏ సిచ్యువేషన్ వచ్చినా ఇంత స్ట్రాంగ్గా ఉండాలని మెల్లమెల్లగా నా బాధలన్నిటికీ కావచ్చు ఎంత మొండిగా తయారైనా అనిపిస్తుంది. స్ట్రాంగ్గా ఉండాలని ఫిక్స్ అయ్యి మెల్లిమెల్లిగా అలా మారుతూ వచ్చిన. 10th అయిపోయింది, తర్వాత ఇంటర్ కూడా మళ్ళీ నేను సిద్దిపేటలో చదువుకున్న గోట్ కాలేజ్లో. అప్పుడు కూడా బీసీ హాస్టల్లో ఉన్నాను అనమాట. అప్పుడు రూమ్మేట్స్ అక్క వాళ్ళు చాలా బాగా చూసుకురు, అక్కడ కూడా బాగా అనిపించేది. పండగకి వేయడము చుట్టి ఇచ్చేదన్నమాట, అంటే సెలవులు ఇచ్చేవాళ్ళు కదా. అప్పుడు వెళ్ళేటప్పుడు నేను అసలు సిద్దిపేటకి వెళ్ళడమే ఫస్ట్ కొత్త అనమాట, నాకు తెలియదు అంతగానో. మేడం ఎవరైనా వస్తేనే పంపిస్తా అన్నది, కానీ నన్ను వదులుకోవడానికి ఎవరు రారు. ఎవరు రాలేరు. మేడం చెప్పిన మేడం నేను వెళ్ళగలను, నాకు మా ఊరు ఆటోలు ఏడుంటాయో తెలుసు మేడం అది అన్నారనమాట. ఎందుకమ్మా ఎవరు రారా మేడం అడిగింది. నేను అప్పుడు చెప్తే సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళాక ఫోన్ చేయు అని చెప్పింది. సో అట్లా కొన్ని బాధలతో ఇంటర్లో కూడా పడ్డా. ఇంటర్లో 2 months అక్కలు 12 members ఉండేవాళ్ళం, చాలా బాగుండేవాళ్ళు. ఎంజాయ్ ఉండేది, చదువు ఉండేది, అంత మంచిగా ఉండేది. నాకు ఒక్కటే మైనస్, వాళ్ళతో తగ్గట్టుగా నేను ఉండకపోయేదాన్ని, నా దగ్గర డబ్బులు ఉండకపోయేవి, వాళ్ళు ఉన్నట్టు నేను ఉండకపోయేది అనమాట. వాళ్ళు మంచి మంచి డ్రెస్సెస్ మంచి అన్నీ తీసుకునేవాళ్ళు. నేనైతే నా దగ్గర ఒక 3 dresses అట్లా ఉంటే వాటినే రొటేట్ చేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించేది. అట్లా 2 years కాలేజ్కి ఇంకా ఫస్ట్ డే చాలా భయం వేసింది, చాలా భయపడ్డా. వాటికి కాలేజీ దగ్గర ఇట్లా కిటికీలు లెక్క ఉన్నాయి, వాటిని చూసి రోజు ఇట్లా కనిపిస్తుంది. వాటిని చూస్తూ నాకేంది ఇది అసలు గంతుల గురించి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నా, నాకు ఇక్కడ ఎవరు తెలియదు, ఎవరు పరిచయం అయితే లేరు అని చాలా బాధపడ్డా అన్నట్టు. నేను మెల్లిగా ఒకరు పరిచయం చేసుకున్నా, మంచిగా ఉన్న వాళ్ళతోటి. అట్లా 2 years అక్కడ గడిపేసిన. 10th వరకు 8th to 10th వరకు ఊళ్ళో. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్కి ఏం తెలియదు అప్పుడు నాకు. వచ్చి సిద్దిపేటలో 2 years ఉన్నా. హాస్టల్ లైఫ్ అమ్మాయిలకు ఓకే బాగుంటుంది, డిసిప్లిన్ ఉంటారు, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, అప్పుడు ఆట ఉంటుంది, అప్పుడు చదువు ఉంటుంది, అన్నీ బాగుంటాయి. నన్ను మొత్తానికి స్ట్రాంగ్గా చేసిందంటే హాస్టల్ అని చెప్తాను. నా ఫ్రెండ్స్ ద్వారా నేను కొన్ని నేర్చుకునేవి ఉన్నాయి. హాస్టల్లో అయితే నిజంగా చెప్తున్నా, నాకు ఒక్కదానివి నువ్వు ఉంటే ఎలా ఉండాలి అని అయితే నాకు నేర్పించింది. హాస్టల్లో ఒక్కదానివే నీకు నువ్వే తోడు, నీకు ఎవ్వరు తోడు ఉండరు అని అయితే నాకు నేర్పించింది అనమాట హాస్టల్. చాలా బాగా అనిపించింది నాకైతే హాస్టల్ అయితే. నేను ఇంకా ఏడ్చినవి కూడా చాలా ఉన్నాయి, అవన్నీ షేర్ చేసుకుంటే ఇంక వీడియో కూడా లెంత్ అయిపోద్ది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఈ వీడియో ఎవరైతే చూసే వాళ్ళు ఉన్నారో, సేమ్ నాలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసారా అంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతిదానికి ఎడవకూడదు అనిపించింది. మీరు కూడా స్ట్రాంగ్గా ఉండండి. లైఫ్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. నేను చెప్పాలంటే నా లైఫ్ పెళ్ళి కాకముందుకు వేరేలా ఉంది, పెళ్ళి అయిన తర్వాత నా హస్బెండ్ మంచిగా చూసుకుంటుంటే నేను ప్రజెంట్ ఇప్పుడైతే మంచిగా ఉన్నా. ఏదో ఒకరోజు ఖచ్చితంగా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అలా అని పిచ్చి పిచ్చిగా ఆలోచనలు పెట్టుకోకండి, ఎవరేమన్నా పట్టించుకోవద్దు, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ముందు ఇంకా వేరే వీడియోతో కలుస్తాను. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.
తప్పు అని అయితే అర్థం చేసుకోవద్దు. నాకు షేర్ చేసుకోవాలనిపించినవి మాత్రం మీతో షేర్ చేసుకున్నా, ఓకేనా.